అందరికీ జై భీమ్. జై భీమ్. మిత్రులారా, సమయం లేదు. నాకు ఇప్పటికే నిన్ననే హెచ్చరించారు 2 నిమిషాలని. అయినా నాకున్న అథారిటీ చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్న సమయంలోనే చాలామంది సరే వేదిక మీద ఉన్న టైం లేదు కాబట్టి వేదిక మీద ఉన్న ప్రజలందరికీ కూడా ఉద్యమ నమస్కారాలు. అలాగే వేదిక మీద ముందున్నటువంటి నాతోటి సహచర సోదరిమణులందరికీ పేరు పేరున సామాజిక ఉద్యమ వందనాలు తెలియజేస్తూ అందరికి కూడా శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. మిత్రులారా, నాకంటే చాలా మంది మాట్లాడారు. రిజర్వేషన్లు ఇచ్చాడు, రాజ్యాంగం రాశాడు, లేదా ఓటుకి ఇచ్చిండు, లేకపోతే ఇంకేదో చేసిండని అంబేద్కర్ గారిని కొన్నిటి మాత్రం పరిమితం చేస్తారు. కానీ అంబేద్కర్ గారి యొక్క జీవిత ఘట్టాలేంది, ఆయన దేనికోసం త్యాగం చేసిండు, ఆయన ఏమి చేసిండు అనేది కొన్ని నిమిషాలలో నేను ముగిస్తాను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో 1917లో కొలంబియా యూనివర్సిటీ నుంచి చదువు పూర్తి చేసుకుని వచ్చిన తర్వాత 1919లో ఈ దేశంలో ఉన్నటువంటి అణగారిన కులాలు ఏవైతే ఉన్నాయో, ఇక్కడ అసమానతలు ఏమి ఉన్నాయో, ఇక్కడ ఊరికి దూరంగా మైలబడే కుటుంబాలు ఎక్కడ ఉన్నాయో వాటన్నిటి గుర్తించి వీళ్ళకి ఏమి కావాలనేది ఒక సౌత్ బార్ కమిషన్ ముందు 1919లో ఒక వినతి పత్రం ఇచ్చి ఒక 18 డిమాండ్స్ ని 1919లోనే సౌత్ బార్ కమిషన్ ముందు ఒక లెటర్ పెడతాడు, మెమోరాండం ఇస్తాడు. అలాగే 1920లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మళ్ళీ అమెరికాకి వెళ్ళి ఒక భారతదేశం నుండి ఆర్బీఐ రూపీ మీద ₹1 మీద ఒక పిహెచ్డి చేసేసి ఇండియాకి వస్తాడు. తర్వాత 1924-26 మధ్యలో ప్రొఫెసర్ గా ఉద్యోగాన్ని చేస్తాడు. తర్వాత ఆ ఉద్యోగాన్ని కూడా రాజీనామా చేసేసి 1927లో ఉన్నటువంటి మహచ్చరు పోరాటానికి ఎవరైతే అస్పృశ్యులుగా ఉన్నారో, ఎవరైతే అంటరానితనంగా ఉన్నారో వాళ్ళందరికీ నీళ్లు దక్కకుండా ఉంటే దానిపై మహచ్చరులో నుండి మహారాష్ట్రలో ఉన్నటువంటి మహచ్చరు పోరాట ఉద్యమాన్ని శ్రీకారం చుడతాడు. అలాగే 1927లో అప్పుడే ఈ దేశానికి సైమన్ కమిషన్ వస్తుంది. భారతదేశంలో సైమన్ ఒక అధికారి పేరు మీద సైమన్ కమిషన్ వస్తుంది. ఆ సైమన్ కి ఎప్పుడైతే 1916-17లో ఇచ్చినటువంటి ఒక లెటర్ ఉండదో అదే వినతి పత్రాన్ని సైమన్ ఈ దేశానికి వచ్చినప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి మహనీయులు మహాత్ములు అనుకున్నట్టు మహామేధావులంతా గో బ్యాక్ సైమన్ అంటారు. కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వెల్కమ్ సైమన్ అని ఆయన ఏం కోరుకున్నాడో ఆ 18 అంశాలన్నింటినీ కూడా మళ్ళీ వివరించి చెప్తాడు. అదే అక్కడ వచ్చినటువంటి సైమన్ మొత్తం పరీక్షించి ఏం కావాలి, ఏ హక్కులు కావాలి, అంబేద్కర్ గారు ఏం కోరుకున్నాడు అన్నింటినీ పరిశోధించి పరిశీలించిన తర్వాత అంబేద్కర్ గారు కోరుకున్నటువంటి న్యాయమైన డిమాండ్లు ఏవైతున్నాయో వాటిని అన్నింటినీ పరిష్కరించడానికి సైమన్ ఒప్పుకుంటుంది. వీళ్ళందరినీ 1930-31లో రౌండ్ టేబుల్ సమావేశం లండన్లో జరుగుతుంది. 31-32లో రౌండ్ టేబుల్ సమావేశంలో గాంధీజీని ఓడించి అక్కడ ఉన్నటువంటి డిమాండ్స్ మొత్తాన్ని కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు విజయాన్ని సాధిస్తాడు. తర్వాత 32-33లో ఈ అంశాలన్నింటినీ ఇస్తే, ఒకవేళ అంబేద్కర్ గారు కోరుకున్నటువంటి హక్కులన్నీ కూడా నేను ఇస్తే నేను ఖచ్చితంగా అమర నిరాదీక్ష చేస్తానని గాంధీజీ గారు నిరాహార దీక్ష చేస్తాడు. నిరాహార దీక్ష చేస్తే ఖచ్చితంగా విధిలేని పరిస్థితుల్లో అంబేద్కర్ గారు ఆ హక్కులను కోల్పోవటానికి సంసిద్ధమవుతాడు. ఎందుకు కోల్పోవాల్సి వస్తుందంటే అంబేద్కర్ గారు ఏం కోరుకుంటే ఈ దేశంలో అందరికీ ప్రాథమిక విద్య కావాలని కోరుకుంటాడు. కానీ వాళ్ళు కోరుకునేది ఏంటంటే విద్య మాకు ఒక కొంతమందికే కావాలని కోరుకుంటారు. అంబేద్కర్ గారు అందరికి ప్రాథమిక ఓటు హక్కు కావాలనుకుంటాడు. లేదు కేవలం డిగ్రీ చేసిన వాడుకో, లేకపోతే వేల కోట్ల రూపాయలు ఉన్న పెట్టుబడిదారులకు, లేకపోతే ఇంకా అనేకమైన పెట్టుబడిదారులు ఉన్నటువంటి వాళ్ళకు మాత్రం విద్య కావాలని కోరుకుంటే కాదు. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి భారతీయుడికి వయోజన ఓటు హక్కు ఖచ్చితంగా కావాలని కోరుకున్నటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. వాళ్ళందరినీ కూడా ఓడించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ డిమాండ్స్ అన్నింటిని కూడా ఒప్పించుకున్న తర్వాత ఎర్రవాడ జైలులో ఉన్నటువంటి గాంధీ గారు ఆ హక్కులను ఇస్తే ఖచ్చితంగా నేను అమర నిరాదీక్ష చేస్తానని చెప్పేసి అమర నిరాదీక్ష ఉప్పుకుంటాడు. అక్కడే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కన్నీటితో సంతకం చేస్తాడు. ఎందుకు నేను ఏం కోరుకున్నాను, కేవలం నా దేశ ప్రజలకి కంచంలో కొంచెం మెతుకు అడిగాను. ఏం కోరుకున్నాను, నా దేశంలో ఉన్న అణగారిన కులాలకి విద్య కావాలని కోరుకున్నాను. నా దేశంలో ఉన్నటువంటి రాజకీయం చేస్తే రాజకీయ లబ్ధి కోసం
నాకు జాతి వల్లనే నేను రాజకీయంగా పార్లమెంట్ చట్టాన్ని పంపించడం కోసం నేను రాజకీయ హక్కులు కోరుకున్నాను. వీటిగా గాంధీజీ అమరణ దీక్ష చేసేదని కన్నీటి పర్వతమై ఆ ఒప్పంద పత్రం మీద సంతకం పెట్టడు. ఏదైతే అంబేద్కర్ గారు కోరుకున్నాడు ఆ అంశాలు మొత్తం కూడా అక్కడ కొన్ని వెళ్ళిపోతాయి, తర్వాత కొన్ని మాత్రమే మిగిలిపోతాయి. అది ఒకటే ఓటు మూలం ఉంది. ఆ ఓటు కూడా మీకు రండి, మీరు సారా ప్యాకెట్లకి బిర్యానీ ప్యాకెట్లకి మాత్రమే, సారా ప్యాకెట్లకి బిర్యానీ ప్యాకెట్లకి మాత్రం మీరు అప్పుడు పొందరని ఒక ఉద్దేశంతో మాత్రమే ఆ ఓటు గారు తర్వాత 1932లో ఒక రూపం ఉంటుంది, 1932 వరకు ఒక రూపం ఉంటుంది. తర్వాత 1932 తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని ఒక లేజెండ్, ఒక తిరుగుబాటు వ్యక్తిగా, ఒక వేరే వ్యక్తిగా చూడాల్సి. అప్పటిదాకా ఎందుకుంటే 32 వరకు అంటే ఈ దేశంలో నా కులానికి అంటే నా జాతికి, నా జాతి ప్రజలకు, అనగారిన కులానికి ఏదో ఒకటి జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా నా జాతికి న్యాయం చేయాలి కాబట్టి ఖచ్చితంగా నేను అప్పటిదాకా అభిమాని ఉంటాడు. కానీ తర్వాత 32 రౌండ్ టేబుల్ సమావేశం అయిన తర్వాత పూనా వడంబడికలు అన్ని కోల్పోయిన తర్వాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక లేజెండ్ గా, ఒక మరో రూపంగా, మరో కొత్త కోణంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఉద్భవిస్తుడు. తర్వాత 1935లో యోగ మహాసభ, తన దాదర మహాసభ, పూరే మహాసభలో ఉన్నటువంటి అంబేద్కర్ ఒక సుదీర్ఘమైన ఉపన్యాసం చేస్తాడు. నేను హిందువుగా పుట్టానేమో కానీ హిందువుగా మాత్రం చనిపోను అని చెప్తాడు. ఎందుకు హిందువుగా పుట్టానో, అసలు హిందూ అనే పదమే ఎక్కడా లేదు, హిందూ మతం అనేది లేదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 3 అంశాలను వివరించాడు. తన జీవితం మొత్తం కూడా ఆ 3 అంశాల మొత్తం మీదనే తన నివేదన చేస్తాడు. 1 ఆర్థికం, 2 కులం, కుల నిర్మూలన, 3 సోదర భావం. ఈ 3 అంశాల మొత్తం మీదనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1916-17 నుండి 1956 నిర్మాణం చెందేంత వరకు కూడా తన ఉద్యమాన్ని మరో రూపంలో తీసుకెళ్లి చివరికి మనందరికీ ఇచ్చినటువంటి ఘనత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. సమయం లేదు కాబట్టి కొంత చెప్తున్నాను మిత్రులారా. తర్వాత 1936-37 తర్వాత యువ మహాసభ ఇచ్చిన తర్వాత 1946లో భారత రాజ్యాంగానికి, భారత రాజ్యాంగ అవకాశం వస్తుందని ఊహించుకున్నాడు. కానీ వస్తుందని తను ఎప్పుడు కోరుకోలేదు. ఖచ్చితంగా రాదు కాబట్టి తను ఒక డాక్యుమెంట్ తయారు చేయాలనుకున్నాడు. భారతదేశానికి ఒక డ్రాఫ్ట్ కమిటీ కానీ లేదా ఒక ముసాయిని కానీ ఒక నివేదిక కానీ తయారు చేయాలనుకున్నాడు. అంటే ఈ దేశంలో అణగారిన కులాలు ఉన్నాయి, ఈ అణగారిన కులాలకు ఏం చేయాలి, ఎట్లా ఉండాలి రాజ్యాంగం, ముందు రాబోయే రాజ్యాంగం ఎట్లా ఉండాలి అని ఒక రాజ్యాంగాన్ని రాస్తుడు. 1946లో రాష్ట్రాలు, మైనారిటీలు అనేది అదే అసలైన భారత రాజ్యాంగం. ఏంటి ఆ భారత రాజ్యాంగం? అది ఒక 15 సంపుటాలు ఉంటుంది, 15 పుస్తకాల రూపంలో ఉంటుంది. ఏంటి అదే భారత రాజ్యాంగం? ఆ సంపుటాలు అది ఏమున్నదంటే, 1 భారతదేశంలో ఉన్నటువంటి భూమి జాతీయం చేయాలంటాడు అంబేద్కర్. ఇక చాలా మంది ఆనాటి చాలా మంది కమ్యూనిస్టులు కూడా ఎప్పుడో కాదు కూడా భూమి జాతీయం చేయాలంటారు. భూమి దున్నేవాడికే భూమి కావాలంటారు, ఇంకా భూమి కావాలి, బుద్ధి కావాలనుకుంటారు. కానీ వీళ్ళందరికంటే ముందే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భూమి జాతీయం కావాలని కోరుకోవడం. అట్లాంటి వ్యక్తి చివరికి అతడానికి పోరాడుకు ఒక్కడిగా అయిపోయాడు. కమ్యూనిస్టులు మాత్రం ఎప్పుడో కాలంలో మాత్రం ప్రజల్లోకి చొచ్చుకొని వచ్చారు. ఇది నగ్న సత్యం. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇంకెందుకొక్కడు ముందుకేసి పరిశ్రమలు కూడా జాతీయకరణ చేయాలని కోరుకోవడం. పరిశ్రమలు అంటే ఒక భారీ పరిశ్రమలు ఉంటే ఆ పరిశ్రమలో వచ్చినటువంటి లాభాన్ని కూడా కార్మికులకు బోనస్ రూపంలో అంటే వాటాదాన రూపంలో కూడా కావాలని కోరుకుంటాడు. అంటే ఇదంత గొప్ప చరిత్ర. ఏ కమ్యూనిస్టులు కూడా ఇలాంటి కోరుకోగలుగుతారా? కోరుకోలేరు. అయినా కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పరిశ్రమలు జాతీయ చేయాలన్నాడు, కార్మికులకి వాటాదానం కూడా కావాలని కోరుకుంటూ అనేక అంశాలని ఆ భారత రాజ్యాంగ రూపంలో పొందుపరచడానికి రాష్ట్రాల మైనారిటీ అనే ఒక పుస్తకాన్ని రాసిండు. అది ఒక 15 సంపుటాలుగా ఉన్నది. దయచేసి అవకాశం ఉన్నప్పుడు మీరు తీసుకొని చదవాలని కోరుచున్నాం. తర్వాత 47 మనకి కమిషన్ వచ్చిన తర్వాత భారత రాజ్యాంగానికి రాసే హక్కు అది ఎట్లా వచ్చిందో మీ అందరికి తెలుసు. సరే, అది చెప్పడం ఇప్పుడు ఇల్లు పండుగ కాబట్టి మిత్రులారా, భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత భారత రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు సుదీర్ఘంగా తనకి 7గురితో కమిటీ వేస్తే చాలా మంది అనేక కారణాలు పెట్టి, అనేక కారణాలు విధాలు పెట్టి బాబాసాహెబ్ అట్టరాడు అని చెప్పి అందరూ ఎవరు వాడు వెళ్ళిపోతే చివరికి ఒట్టి చేస్తూ కేవలం ఒక్కడే భారత రాజ్యాంగాన్ని నిర్మాణం చేసినటువంటి గొప్ప మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. కాబట్టి ఆ మహావీరుని కేవలం ఈ దేశంలో అటరాని కులాలకి ఒక సబ్క్యాస్ట్ మాత్రం బంధించి ఈనాడు చాలా మంది ఉంటున్నారు. కేవలం అలా కాకుండా తర్వాత 1955 ఒక ఇది తీసుకోవాలనుకుంటాడు. 1955లో బౌద్ధ
బౌద్ధాన్ని తీసుకోవాలని అనుకుంటాడు. ఆయన 1935లోనే తన బౌద్ధం వైపు వెళ్ళడానికి సుదీర్ఘంగా ఒక 22 సంవత్సరాలు బౌద్ధం పరిశీలన చేస్తాడు. పరిశీలన చేసేసి కేవలం ఒక రోజు 2 రోజులు పోయి, ఇప్పుడు అంటే క్రిస్టియన్స్ వరకు దయచేసి ఎవరు పోవద్దు, చాలా మంది ఒక 2 వారాలు 3 వారాలు చర్చికి వెళ్తే 4 వారాలకు అబద్ధమై నెలలు మునుగుతుంది. నెలల ముందు బాప్తిసం తీసుకొని మేము అంతా మేము చాలా మా మురికి బట్టలు పోయి తెల్ల బట్టలు వేసుకున్నాం అనుకుంటారు. కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బౌద్ధం వైపు ఎలా తీసుకున్నాడంటే 35లో ప్రకటిస్తుడు, కానీ 56లో అంటే సుదీర్ఘంగా 21 సంవత్సరాలు బౌద్ధంపై అన్వేషణ చేస్తాడు. ఈ దేశంలో సోదరభావం, స్వేచ్ఛ, సమానత్వం ఇవి అన్ని అంశాలు ఎక్కడ ఉన్నాయంటే కేవలం బౌద్ధంలో ఉన్నాయి. కాబట్టి బౌద్ధం వైపు వెళ్ళడానికి నేను ప్రయత్నం చేస్తా, కానీ ఉన్న బౌద్ధం అట్లా కాదు. నేను కేవలం పోయి తీసుకోవటం కాదు బౌద్ధాన్ని, నేను బౌద్ధంపై ఒక ప్రత్యేకమైన గ్రంథాన్ని రాస్తా. ఆ గ్రంథం ఈ దేశ పాలకులకి, ఈ దేశ ప్రజలకు ఉపయోగపడే విధంగా బౌద్ధం గ్రంథం ఉంటది. కాబట్టి 1955లో బుద్ధ ఈజ్ ధమ్మ, అదే భారత రాజ్యాంగం. అందులోనే ఈ దేశం యొక్క మానవుల యొక్క ప్రకృతి నుంచి ఏమేదో వచ్చినాయో బుద్ధుడే కోరుకుంటూ బుద్ధుడి నుంచి మహనీయులు కోరుకున్న అంశాలన్నింటినీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బుద్ధ ఈజ్ ధమ్మ 600 పేజీలు ఉంటుంది ఆ పుస్తకం. ఒకవేళ అవకాశం ఉంటే అది కూడా తీసుకొని చదువుకోగలనుకోవచ్చు. అలాగే 1956 అక్టోబర్ 14వ తారీఖు నాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తన అక్షర వర్గంతో 6,7,00,000 మందితో, సుమారు 6-7 లక్షల మందితో బౌద్ధాన్ని తీసుకొని ఈ దేశ చరిత్రని ప్రభుత్వ భారత వైపు అడుగులేయడానికి ఎదురుచేస్తున్నాడు. అలాగే తన తుది శ్వాస డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ డిసెంబర్ 6వ తారీఖు నాడు చనిపోయేంత వరకు తను రాస్తూ 6వ తారీఖు నాడు ఉదయం 3:30 గంటలకి చనిపోయేంత వరకు కూడా తను రాస్తూనే ఉంటాడు, చదువుతూనే ఉంటాడు. అలాంటి మహోన్నతమైన వ్యక్తిని ఈ రోజు కేవలం ఒక 50 మందితోటి 30 మందితోటి చేసుకోవడం చాలా బాధాకరమైన విషయం. నాకు ఇది సరే ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ థాంక్యూ వెంకట్ గారు.